అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాల వీక్షకులందరికీ సాదర స్వాగతం. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా మనం నేర్చుకోబోతున్న పాఠం ఇంటిలోనే కాటుకని సులభంగా మన వంటింట్లో దొరికే వస్తువులతో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చాలా స్పష్టంగా చూపించబోతున్నానండి. ఈ వీడియో మీ అందరికీ 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే కాటుకల్లో హై క్వాంటిటీ ఆఫ్ లెడ్ అనేది యూస్ చేస్తారండి. మన ఆరోగ్యానికి అది అస్సలు మంచిది కాదు. కాబట్టి మనం ఇంట్లోనే హెల్దీ పద్ధతిలో కాటుకను తయారు చేసుకోవచ్చండి. కాటుక కళ్ళందం, నిజమే కదండి. కాటుక అనేది కళ్ళకి ఎంతో అందానికి ఇస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో కాటుక అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, దానికి చాలా ఇంగ్రీడియంట్స్ ఉండాలేమో, తయారు చేయడం చాలా కష్టమేమో, చాలా కష్టపడాలేమో అనుకొని చాలా భయపడిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను మీకు ఈజీగా సులభమైన పద్ధతిలో ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే కాటుక తయారు చేయడం నేర్పించేస్తానండి. ముందుగా ఈ కాటుక తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 టేబుల్ స్పూన్ల వాము, 4 నుంచి 5 బాదం తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒత్తులు తయారు చేసుకోవడానికి కొంచెం దూది, 4 ప్రమిదలు, తయారు చేసిన కాటుకను వేసుకోవడానికి ఒక డబ్బా. సో ఇవి కాటుక తయారీకి కావాల్సిన పదార్థాలు. దయచేసి మీరు వీటి బదులు ఇంకేమైనా వాడాలా అని చెప్పి నన్ను అడగవద్దు. ఎందుకంటే చిన్నారుల కోసం తయారు చేసేటప్పుడు ప్రత్యేకంగా ఈ పదార్థాలతో మాత్రమే మనం కాటుక అనేది తయారు చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. సో మనం కాటుక ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా మనం వాముని, బాదాంని చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాల్సి ఉంటుందండి. దంచే దాంట్లో ముందుగా వాము, బాదం వేసేసి చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాల్సి ఉంటుందండి. సో చూసారా ఏ విధంగా దంచుతున్నానో, ఈ విధంగా మీ ఇంట్లో రోల్ ఉంటే రోల్లో ఈ విధంగా వేసుకొని దంచుకోవాల్సి ఉంటుందండి. సో వాటన్నిటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా దంచుకుందాం. ఒక 5 నిమిషాలు మీరు ఈ విధంగా దంచితే చూసారా వాము, బాదం ఏ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయో. దంచుకున్న వాము, బాదంని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం దూదిని తీసుకొని దాన్ని ఈ విధంగా ప్రమిదలో ఒత్తులు పెట్టడానికి కావలసినంత చిన్నగా ఈ యొక్క దూదిని మనం కత్తిరించుకోవాల్సి ఉంటుందండి. నేను 2 మడతలు పెట్టి దూదిని ఈ విధంగా కత్తిరించాను. సో కత్తిరించిన తర్వాత ఏం చేయాలంటే ఆ మడతని ఓపెన్ చేసి ఈ విధంగా ఆ మడత మధ్యలో అంటే 2 దూదులకి మధ్యలో మనం ముందుగానే తయారు చేసుకున్న వాము, బాదం పొడిని వేసి ఈ విధంగా పరచాల్సి ఉంటుందండి. మొత్తం ఆ యొక్క దూది మీద చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో చూసారా ఎంత చక్కగా రోల్ చేసుకుంటున్నాను అంటే దాని అర్థం మనం వేసిన వాము అదేవిధంగా బాదం పొడి బయటకు రాకుండా చక్కగా రోల్ చేసుకొని మనం ఒత్తులు ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. లోపల మిశ్రమం అంతా బయటికి రాకుండా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో చూసారా నేను ఏ విధంగా రోల్స్ అనేవి చేశానో. తయారు చేసుకునే యొక్క ఒత్తులన్నిటిని ఆవ నూనెలో వేసి చక్కగా డిప్ చేయాల్సి ఉంటుందండి. ఆ యొక్క ఆవ నూనె అంతా ఈ యొక్క ఒత్తుకు పట్టేటట్టు డిప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నేను 4 ఒత్తులు తయారు చేసుకున్నానండి. తయారు చేసుకొని ఆవ నూనెలో వేసేసి కాసేపు ఉంచాను. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఒత్తులు అనేవి తయారైపోయాయి కదా. తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నూనెలో చక్కగా నానాయి కదండి. సో ఇప్పుడు నాన్న ఒత్తులు ఏం చేయాలంటే ఇక్కడ నేను 4 ప్రమిదలు తీసుకుంటున్నానండి. ఒకేసారి ఎక్కువగా తయారు చేసుకుందాం అనుకుంటే 4 ప్రమిదలు తీసుకోండి. మొదటిసారిగా మీరు ప్రయత్నించేటప్పుడు ఒక్క ప్రమిదతో ప్రయత్నించి చూడండి. ఆ తర్వాత మీకు బాగా అలవాటు అయింది అంటే అప్పుడు మీరు ఎన్ని ప్రమిదలతో కావాలన్నా తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 4 ప్రమిదలతో తయారు చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ ప్రమిదలతో తయారు చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే ఒకేసారి ఎక్కువ కాటుకను మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక ప్రమిదల్లో నూనె వేయాలనుకుంటే కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. బట్ ఒత్తులు మునగడానికి మాత్రం మీరు ఆవ నూనె మాత్రమే వాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ప్రమిదల్లో కొంచెం కొబ్బరి నూనె వేసేసి ఇప్పుడు మనకు కావాల్సిన ప్రమిదలు రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక కాటుకను మనం ఏ విధంగా తయారు చేసుకోబోతున్నామంటే ఈ యొక్క ఒత్తులను వెలిగిస్తే మనకు పొగ వస్తుంది కదా. ఆ పొగని ఒక ప్లేట్లో కలెక్ట్ చేసుకోవడం వల్ల కొంచెం బూడిద వస్తుంది కదా. ఆ బూడిదతోనే మనం కాటుక అనేది తయారు చేసుకోబోతున్నాం. ఒక ప్రమిదలపై మనం ఆ యొక్క బూడిద కలెక్ట్ అవ్వాలి కాబట్టి 2 సైడ్స్ 2 గ్లాసెస్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ గ్లాసెస్ మీద మనం ఒక ప్లేట్ అనేది బోర్లించాల్సి ఉంటుంది. ఈ యొక్క గ్లాసెస్ని మీరు మీ ఇంట్లో ఉన్న వేస్ట్ గ్లాసులు తీసుకోండి. ఎందుకంటే ఈ గ్లాసెస్ చుట్టూ కూడా పొగ అనేది చేరుతుంది కాబట్టి మీ ఇంట్లో ఏమైనా వేస్ట్ గ్లాసులు ఉంటే 2 గ్లాసులు ఈ విధంగా తీసుకొని
ఆపోజిట్ సైడ్లో పెట్టాల్సి ఉంటుంది. పెట్టేశాక ఒత్తుల్ని చక్కగా మనం వెలిగించుకోవాల్సి ఉంటుంది. 4 ఒత్తులు ఒకే దగ్గరకు వచ్చేటట్టు ఈ విధంగా వెలిగించుకోవాల్సి ఉంటుంది. సో వెలిగించాక దాని మీద మనం ప్లేట్ని అనేది ఈ విధంగా రివర్స్ డైరెక్షన్లో బోర్లించాల్సి ఉంటుంది. ఈ కాటుక తయారు చేసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, గాలి లేని ప్రదేశంలో ఈ యొక్క కాటుకను మీరు తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క కాటుక నుంచి బాగా ఎక్కువ పొగ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు వంటింట్లో కాకుండా ఎక్కడైతే మీకు కొంచెం ఖాళీ స్థలం ఉందో ఆ స్థలంలోనే ఈ యొక్క కాటుకను తయారు చేసుకోండి. ఇప్పుడు ఒత్తులు వెలిగించేసి దానిపైన మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు ఈ విధంగా వదిలేద్దాం. ఈ కాటుక తయారవుతున్నప్పుడు దానికి ఫ్యాన్ కానీ ఏమీ వేయకూడదండి. వేస్తే ప్రమిదలు అనేవి ఆరిపోతాయి. కాబట్టి ఒక 20 నిమిషాలు అయిన తర్వాత ప్రమిదల్లో ఉన్న ఆయిల్ అంతా పోయి మొత్తం ఒత్తులన్నీ చక్కగా కాలిపోయి ఆ యొక్క పొగ పైన బూడిద రూపంలో కలెక్ట్ అవుతుందండి. 20 నిమిషాల తర్వాత పెట్టిన దీపం కొండెక్కిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మీరు ప్లేట్ని అసలు ముట్టుకోవద్దండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ అయ్యాక అంటే ప్లేట్ కొంచెం చల్లారాక అప్పుడు మీరు ప్లేట్ని ఈ విధంగా రివర్స్ చేసి చూసారా పొగ అంతా పైకి వెళ్ళి బూడిద రూపంలో ఏ విధంగా కలెక్ట్ అయిందో. సో దీంతో ఇప్పుడు మనం కాటుక అనేది తయారు చేసుకోబోతున్నాం. ఇదేనండి బర్న్ కార్బన్. సో ఈ విధంగా కలెక్ట్ అయిన ఈ యొక్క బూడిదని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లేట్ పైన బూడిదని చక్కగా ఒక స్పూన్ సహాయంతో ఒక దగ్గర కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూసారా బూడిద ఏ విధంగా కలెక్ట్ అయిందో. సో కలెక్ట్ అయిన ఈ యొక్క బూడిదని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం నెయ్యి తీసుకొని, ఇక్కడ నేను చేతికి గ్లౌజులు ఏది వాడలేదండి. మీరు కావాలంటే చేతికి చక్కగా గ్లౌజులు వాడి ఈ యొక్క ప్రొసీజర్ని మీరు చేసుకోవచ్చు. మీ యొక్క చేతికి కొంచెం నేతిని అద్దుకొని ఆ యొక్క ప్లేట్లో ఉన్న బూడిదని చక్కగా ఈ విధంగా అంటే సర్కిల్ డైరెక్షన్లో ఫుల్గా రొటేట్ చేయాల్సి ఉంటుందండి. సో మీ చేతికి కొంచెం నెయ్యి అద్దుకొని ఈ యొక్క కలెక్ట్ అయిన ఈ యొక్క బూడిదని ఒక కలెక్టింగ్ బౌల్లో తీసుకోవాలండి. చూసారా ఏ విధంగా నేను కాటుకని కలెక్ట్ చేసుకున్నానో. సో మొత్తం ప్లేట్ మీద ఉన్న కాటుకని అంతా ఈ విధంగా మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పద్ధతిలో మీరు కావాలంటే చేతికి గ్లౌజులు కూడా వాడచ్చు, నేనైతే వాడలేదు. సరే ఫైనల్గా మనకు కావాల్సిన కాటుక చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు కలెక్టింగ్ బౌల్లో పెట్టుకుంటే ఎంత కాలమైనా ఈ విధంగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఇది వాటర్ ప్రూఫా కాదా అని చెప్పి మీకోసం ఒక చిన్న టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను కాటుక నా చేతి మీద పెట్టుకున్నాను కదండి, ఒక టూత్ పిక్తో సన్నంగా. ఒకవేళ మీరు ఐలైనర్లో పెట్టుకోవాలంటే ఈ విధంగా ఐలైనర్లో పెట్టుకోవచ్చు, బొట్టుగా పెట్టుకోవాలంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇది వాటర్ ప్రూఫా కాదని మీకోసం ప్రూఫ్ చూపించడానికి కాటుక మీద నీళ్లు పోస్తున్నానండి. చూసారా అసలు ఏ మాత్రం కాటుక చెక్కు చెదరలేదు. సో ఇది 100% వాటర్ ప్రూఫ్ అనమాట. ఈ విధంగా మనం కాటుకను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు కాటుకను ఏ విధంగా రిమూవ్ చేయాలో కూడా చూపిస్తాను. ఒక కాటన్ తీసుకొని దాని మీద కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసి ఈ విధంగా రిమూవ్ చేస్తే ఈజీగా కాటుక అనేది వచ్చేస్తుందండి. అంతేగాని మీరు స్నానం చేస్తున్నప్పుడు అస్సలు పిల్లలకి రిమూవ్ చేయకూడదండి. అలా చేస్తే అందులో ఉన్న లెడ్ మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా సులభమైన పద్ధతిలో మీరు కాటుకను అనేది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి కాటుక ఎంత సులభంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ విధంగా మీరు కాటుకను తయారు చేసి పెట్టడం వల్ల పిల్లల చర్మానికి ఎటువంటి హాని కలగదండి. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు, ఒకవేళ మీరు అకేషనల్గా కంటికి కాటుకను అప్లై చేసుకోవాలంటే కంట్లోనే మనకి టియర్ హోల్స్ ఉంటాయి కదండి, వాటిని వదిలేసి ఆ పక్క నుంచి కావాలంటే మీరు కాటుకని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి అమ్మలు, కాటుక తయారు చేయడం కష్టమా సులభమా? ఈ యొక్క ప్రాసెస్ అంతా చూశాక మీకు కష్టం అనిపిస్తుందా సులభం అనిపిస్తుందో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దే. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ఇంట్లోనే కాటుకని ఎంత చక్కగా అందంగా తయారు చేసుకున్నాం కదండి. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ విధంగానే హెల్దీ పద్ధతిలో కాటుకని తయారు చేసుకొని మీ చిన్నారులకు అప్లై చేయండి. వాళ్ళు హెల్దీగా ఉంచండి, తద్వారా హ్యాపీగా ఉంచండి. సో ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు అమ్మ పాఠశాల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.